హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఫిష్ ఫ్రై చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు. ఈరోజు మనం చాలా సింపుల్గా బయట హోటల్ స్టైల్లో వచ్చే స్పైసీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. క్రిస్పీగా స్పైసీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలాలు చాలా సింపుల్గా ఉంటాయి. చివర్లో ఒక చిన్న సీక్రెట్ కూడా చెప్తాను, అప్పుడు ఫిష్ ఫ్రై ఇంకా అదిరిపోయే టేస్ట్ వస్తుంది. సో లెట్స్ గో. ముందుగా ఫిష్ని బాగా శుభ్రంగా కడగాలి. కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుందాం. కడిగిన తర్వాత దీంట్లో మనం 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా ఇలాగా యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, సరిపడినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలాగ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కలు అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా మ్యాగ్నేట్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ మీద ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రైకి కదండి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇలాగా కావలసినంత ఆయిల్ తీసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచిన ఫిష్ ముక్కల్ని ఇలాగా 1 బై 1 ఇలాగా వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలండి, లేకపోతే మొత్తం తుల్లిపోతుంది. చూడండి, ఇలాగ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకుందాము. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదండి, ఇలాగే 2 వైపులా కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్లో అయిపోతుందో. ఫిష్ని టర్న్ చేసేటప్పుడు చిన్నగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే చెదిరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇలాగా 2 వైపులా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది తీసేయచ్చు. తీసేసి ఒక్కసారి ఇలాగా ఒక 2 మినిట్స్ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఇలా చేస్తే మన స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ. వేడిగా రైస్లో కానీ స్నాక్స్గా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి రైస్లో ఎంత చక్కగా ఏం వేసుకోకుండా కూడా రైస్తో ఒక్కొక్క ముక్క పెట్టుకొని తినేయచ్చు అన్నమాట. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫిష్ అంటే తినడం అంటే చాలా మంచిది కదా హెల్త్కి. సో ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.